హలో ఎవ్రీవన్, పెళ్లి పనులు చూడండి ఎంత బాగా జరుగుతున్నాయో. బంతిపూలు అయితే గుచ్చుతున్నాము గుమ్మాలి కడటానికి. తర్వాత అన్నయ్యకైతే కోన్ పెట్టేశానండి. మా అమ్మాయిలు కూడా కోన్ పెట్టించుకున్నారు. చాలా బాగా పండింది. మార్నింగ్ తర్వాత ఇది ఆ రోజు పెళ్లి కొడుకుని చేసి కాలువలో తీసుకొని మళ్ళీ పెళ్ళికి వెళ్ళిపోవాలి. తర్వాత నల్లబూసలే గుచ్చుకోవాలి. ఉదయాన్నే గుడికి వెళ్ళి వచ్చి అయితే అన్నయ్య పెళ్లి కొడుకుని చేసేసామండి. తర్వాత కాళ్ళకి పారని రాస్తున్నాము, పసుపు రాసి. ఊళ్ళో అయితే 12 గుళ్ళు ఉన్నాయండి. 12 గుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసి రావాలి. పెళ్ళి గుళ్ళో కదండి, అందుకని వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవడం అనేది అవసరం లేదంట. పారని అయితే పెట్టేసేసాను. తర్వాత తరండాల బియ్యానికని కలుపుదామని అందరం అయితే ఒక 5గురిని పిలిచి కలిపిస్తున్నారు తరండాల బియ్యము. నా పిల్లప్పుడు నాకు ఇవన్నీ తెలియలేదు. ఇప్పుడైతే కొంచెం తెలుసుకున్నాను, ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేయాలి ఏందనేది. అందులో కొంచెం నెయ్యి ఎందుకంటే చలవ కోసం నెయ్యి వేస్తారంట. నెయ్యి పసుపు కలిపి తరండాల బియ్యం అయితే కలుపుతారనమాట. 5గురితో కలిపిచ్చారు. నీట్గా అయితే కలపాలండి, అంటే పొడి లేకుండా బియ్యంగా లేకుండా మొత్తం పసుపుగా కలిపించేలాగా కలపాలి. మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇంకా బ్యాగ్ ప్యాక్ చేయాలి అన్నయ్యకి. అక్కడ గుడి దగ్గరికి కావాల్సినవి ప్యాక్ చేసిన తర్వాత పెళ్ళికి కావాల్సినవి కూడా మొత్తం ప్యాక్ చేసుకోవాలి. వేరే దుత్త పెళ్లి పెట్టెలు మొత్తము. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. మా పిల్లలు అయితే ఫోన్ తీసుకెళ్ళి రీల్స్ అయితే చేస్తున్నారు అనమాట. మొత్తం అయితే చాలా వరకు ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. తరండాల బియ్యం కలపడం కూడా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం మల్లెపూలు వేసి జాకెట్ ముక్క, కొబ్బరి చిప్ప, అందులో డబ్బులు తాంబూలంగా పెట్టి చేయాలన్నమాట. ఇదైతే ఇల్లు పాత ఇల్లు అండి, పెంకుటి ఇల్లు. మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదండి, పాత ఇల్లు ఇదంతా. మా పిల్లలైతే వాళ్ళ డాడీ పడుకోనివ్వకుండా ఇల్లు లేపుతున్నారు. అన్ననైతే పెళ్లి కొడుకుని చేసి తర్వాత పారనే పెట్టి ఒక పక్కనైతే కూర్చోబెట్టేశాము. పెళ్ళి అయితే సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. నైట్ 10:23కి మొత్తం అయితే కలపడం అయిపోయింది. జాకెట్ ముక్క, అలా కొబ్బరి చిప్ప, తాంబూలం, 11 రూపాయలు డబ్బులు అయితే పెట్టి అలా పెట్టుకుని మూడేసుకోవాలని తరండాల బియ్యానికి. మళ్ళీ 5గురు కలిసి ఒకసారి అలా కలిపి మూట కట్టుకోమన్నారు. దాన్ని పక్కన పెట్టి దేవుడి దగ్గర అయితే పెట్టేసాము. అది అయితే భోజనాలు అయితే అయిపోయినాయి. చాలామంది తింటున్నారు, మేమైతే లాస్ట్లో తింటున్నాం అనమాట. ఇప్పుడు కాలువలకు అయితే టైం అయిందండి. కొంతమంది పిలుపులకు అయితే వెళ్ళారు. మా పెద్దమ్మాయి కూడా లాస్ట్ వరకు తినలేదు, వడ్డిస్తానని చెప్పి. కాలువలు అయితే లాస్ట్ అయితే వచ్చిందండి. మేము లాస్ట్కి వచ్చాము. మా చిన్నమ్మాయిని తోడుపెళ్లి కూతురికి కూర్చోబెడతాం, చూసే ఉంటారు ముందు వీడియోస్లో. నేను మా వారైతే దిష్టి తీసి వేద్దామని వచ్చాము. పనులంతా చూసుకున్న తర్వాత లాస్ట్లో డబ్బులు అయితే తిప్పి వేస్తారు. మా అమ్మాయి అయితే ఒకటే గొడవ, నేను కూర్చోలేను అని. ఎందుకంటే అన్నయ్యతో పాటు అమ్మాయికి కూడా అవి నలుగై పెట్టి మొహం మంట పుడుతుంది అంటున్నారు. అందుకని ఇవి ఒకసారి కూర్చోమ్మా అని చెప్పి కూర్చోపెట్టాము. మొహం నల్లగా పెట్టి అయితే కూర్చుంది. ఆ గంపల్లో అయితే వడ్లు దొరకలేదు మాకు. బియ్యం అయితే పోసి పెట్టాము. మా మామయ్య అది కాలుగలు తీసేది. అలా రోకలు పట్టుకొని నుంచోమన్నారు. మా పెద్ద అమ్మాయి నేను పట్టుకొని నుంచున్నాము. పెరుగు అయితే రాయమన్నారు రోకలకి. అట్లాగా రాసిన తర్వాత దాన్ని క్రాస్గా వేసి భుజాల మీదకి అట్లా చేస్తారనమాట. వీడియో నచ్చిందని అనుకుంటారండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.